దేవుడు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాడు. అందుకే సెలెక్ట్ చేసుకుని మరీ రివెంజ్ తీర్చుకుంటున్నాడు. ప్రతి మనిషి లైఫ్ టైంలో ఏదో ఒక స్టేజ్లో తెలుసో తెలియకో ఏదో ఒక ప్రాబ్లం ఎదురవుతుంది. దాంతో లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయని మిరాకిల్ జరుగుతుంది. అలాంటిది నా లైఫ్లో కూడా జరిగింది. ఇరవై రోజుల్లో నా జీవితం గిర్రమని బొంగరంలో తిరిగింది. ఏం జరిగిందో అనుభవించిన నా ఒక్కడికే తెలుసు. అది మీకు తెలియాలంటే నా జీవితంలో 20 రోజులు వెనక్కి వెళ్ళాలి. శాంతి, చెప్పండి పిన్ని. రాత్రి బబ్లు బర్త్డే పార్టీకి అర్జున్ ఆదిత్య ఇంటికొచ్చి పడుకున్నారు కదా. బాబాయ్ది రోలెక్స్ వాచ్ ఒకటి కనిపించడం లేదు. అర్జున్ కానీ ఆదిత్య కానీ తెచ్చారేమో ఒకసారి అడుగమ్మా. ఒక్క నిమిషం. అర్జున్, అర్జున్, ఆదిత్య. ఏంటమ్మా? బబ్లు ఇంట్లో వాచ్ తెచ్చావా? నేను తీసుకురాలేదమ్మా. అర్జున్, వాచ్ దొంగతనం చేస్తావా? నువ్వు చేయకపోతే నీ చేతికి వాచ్ ఎలా వచ్చింది? నాకు తెలియదమ్మా. ఒకసారి ఇలా చేస్తావా? జస్ట్ 20 డేస్ మాత్రమే వెనక్కొచ్చాం. నా జీవితం ఈ 20 డేస్లోనే స్టార్ట్ అయిందని చెప్పచ్చు. ఏంటి, మళ్ళీ నేను అర్జున్ కొట్టడానికి కళ్ళలోకి వచ్చాడా? లేచి స్నానం చేసిరా. ఇప్పుడు మీకు చెప్తున్నది నా లైఫ్ డైరీలో ఒక చాప్టర్. మన నుంచి దూరం అయింది మనల్ని గతంలా వెంటాడుతూ ఉంటుంది. అర్జున్ ఒక ఎమోషన్. వాడు నా వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అర్జున్ వెళ్ళిపోయి 15 సంవత్సరాలైనా వాడు నన్ను కొట్టడానికి మాత్రమే కల్లోకి వస్తుంటాడు. ఇంకా అమ్మ కొన్ని కండిషన్స్ మధ్య ప్రాణంగా ప్రేమించింది. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం 6 గంటలకి ఇంటికి వచ్చి ఆనందంగా టైం స్పెండ్ చేయమనేది. మా అమ్మ వల్ల నేను బయట ప్రపంచానికి దూరంగా పెరగాల్సి వచ్చింది. చిన్నప్పుడు అదవ్వాలి ఇదవ్వాలని చాలా గోల్స్ పెట్టుకునేవాడిని. కానీ మా నాన్నకు ఒక కోరిక ఉండిపోయింది. దాని ముందు ఇవన్నీ చాలా చిన్నవైపోయాయి. మా నాన్న నన్ను ఏదో ఒక డిపార్ట్మెంట్లో పోలీసుగా చూడాలనుకున్నాడు. చూడకుండానే 3 months బ్యాక్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన కోరిక ఆయన వల్లే తీరింది. ఆదిత్య, మావయ్య ఇదిగో రాని జాయినింగ్ లెటర్. పెట్రోలింగ్ కానిస్టేబుల్. ఇది మీ నాన్న కోరిక. రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ మావయ్య. ఏమా బాగున్నావా? బాగున్నానన్నయ్య. ఆదిత్య, ఇప్పుడు మీ నాన్న కోరిక కన్నా ఉన్న మీ అమ్మ చాలా ఇంపార్టెంట్. తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే మావయ్య. నా ఫస్ట్ వర్కింగ్ డే నైట్ షిఫ్ట్తో స్టార్ట్ అయింది. ఈ ఒక్క నైట్ నాకు 3 పరిచయం చేసింది. ఆదిత్య పతాంజీ ఆన్ డ్యూటీ సార్. ఓవర్. ఏంటో భయ, ఎవ్వడి పాటికాడి ఇళ్లలో ప్రశాంతంగా డ్యూటీ చేసుకుంటా ఉంటే వాళ్ళ ప్రశాంతత కోసం మనం డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఈ నైట్ డ్యూటీ ఎవడు కనిపెట్టాడో గానీ ఆడికి సుఖరాత్రి వాల్యూ తెలియదు భయ్యా. పోలీస్ జాబ్ అంటేనే అందరినీ సెక్యూర్గా చూసుకోవడం.
దాని గురించి గర్వపడాలే గాని బాధపడకూడదు పతాంజీ. తప్పు నీది కాదులే, నీ బ్లడ్ అలాంటిది. హలో, ఏ ఏరియా? కూకటపల్లి. కత్తి లాంటి 3 బొమ్మలు వచ్చాయి, వస్తావా? ఫోన్ పెట్టి. సార్, అవునా సార్, రమ్మంటారా సార్? ఓకే సార్, నేను వెళ్ళి చెక్ చేసుకుంటాను సార్. బాయ్ సార్. ఇక్కడే పక్కకు దగ్గరలో నర్తనశాల అని పెద్ద ప్యాలెస్ ఉంది భయ్యా. అందులో అందమైన 3 కాస్ట్లీ పెయింటింగ్స్ వచ్చాయట. వాటితో పాటు డ్రగ్స్ కూడా ఉన్నాయని ఇన్ఫర్మేషన్. నన్ను ఎస్ఐ గారు వెళ్ళి చెక్ చేసుకుని రమ్మన్నారు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, ఓకేనా? నేను వస్తాను భయ్యా. భయ్యా, ఫోన్ వచ్చింది నాకు ఒక్కడికే భయ్యా. అయినా నువ్వు నాతో పాటు వస్తే ఇక్కడ డ్యూటీ ఎవరు చేస్తారు? 5 minutes లో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నీకేదైనా ప్రాబ్లం అనిపించింది అనుకో, రింగ్ కొట్టు, నన్ను పట్టు. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్. అరే కరెక్ట్ క్వార్టర్కే మైలేజ్ ఇస్తావు. హలో బ్రదర్, నన్నా నిన్నే ఇక్కడ ఏదైనా వైన్ షాప్ ఉందా? ఎందుకు? బండి అయిపోయింది. వీటికి మంది ఎక్కువైనట్టుంది. హలో బ్రదర్, బండి ఆగిపోతే వెళ్లాల్సింది పెట్రోల్ బంక్ కి, వైన్ షాప్ కి కాదు. నాకు పెట్రోల్ అవసరం లేదు. నేను గానీ నా బండి గానీ 90 వేస్తేనే స్టార్ట్ అవుతాం. నేను నా బండి ఒకటే మ్యానుఫ్యాక్చరింగ్ బ్రదర్. నేను ఫుల్ వేస్తే అట్లీస్ట్ ఇది హాఫ్ అయినా వేస్తుంది, లేకపోతే ఇద్దరం ఆగిపోతాం. అసలే కరోనా టైం వేస్ట్ చేయకుండా వైన్ షాప్ ఎక్కడ ఉందో చెప్పు. అమ్మో, వీడేంటి తేడాగా ఉన్నట్టున్నాడు. సరే, అలా వెళ్తే ఉంటుంది, వెళ్ళు. అవునా, థ్యాంక్ యూ. ఈ బండి చూస్తూ ఉండు. పోలీస్ అంటే ఎలా ఉండాలంటే తలపై కనిపించే 3 సింహాలు కాదు, ఆ కనిపించే 4వ సింహమే సాయి కుమార్ లా ఉండాలి. ఉన్నాడు. మాలాంటోళ్ళ వీక్నెస్ తో దేశాన్ని నమ్మేస్తారు కొడుకులు బ్లాక్ లో. చలో, నీకోసం డబల్ రేట్ లో కొన్న మందు. తాగు తాగు తాగు. అది అమ్మని స్టార్ట్ అయింది. నువ్వు షాక్ అవ్వకు. మావాడు ఆపేసిందంటే 100 kilometers మినిమం మైలేజ్ ఇస్తాడు. ఇది మావాడి కెపాసిటీ. వాటర్ తో కార్ నడపడం కనిపెట్టారు, నేను క్వార్టర్ తో బండి నడపడం కనిపెట్టా. ఐఎమ్ కాంతారావు, కాంతారావు. క్వార్టర్ ఇంటి పేరు యూనో. నేను ఎప్పుడూ గవర్నమెంట్ ను బతికిచ్చే పనిలో ఉంటా. టైం వచ్చినప్పుడు కలుస్తా, ఓకే? నా క్వార్టర్ తో నడుపుతాను బండిని. నా క్వార్టర్, నా బండికి పెట్రోలు. ఫస్ట్ డే ఇలా ఉంటాడు, తగిలేడేంటి? అన్నా, ఆకలిగా ఉందన్నా. నేను ఒక్కరినే కాదన్నా, ఇంకా 5 ఉన్నారన్నా. రేయ్, ఇంతకంటే నా దగ్గర డబ్బులు లేవురా. నీ దగ్గర డబ్బు లేకపోయినా నువ్వు అనుకుంటే తేగలవన్నా. ఎలారా? నువ్వు పోలీస్ కదన్నా. రేయ్, తప్పురా. ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదన్నా, మా కోసం ప్లీజ్. రేయ్, నా ఎమోషన్స్తో ఆడుకోద్దురా. సర్లే, ఏదో ఒకటి చేస్తా. వీడిని ఆపుదాం. అమ్మని అమ్మాయి. అమ్మో, ఎవరో అమ్మాయి. అనవసరంగా ఆపేనే. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలో అనవసరంగా ఆపేశా. బ్రహ్మదేవుడు మనస్ఫూర్తిగా డిజైన్ చేసి భూలోకానికి పంపినట్లు ఏముందరా అమ్మాయి? ఇంత అందమైన అమ్మాయిని డబ్బులేం అడుగుతాం? హలో, లిఫ్ట్ కావాలా? వెళ్ళండి. బండెందుకు ఆపావు? ఏంటి వసూళ్ల బాద్షా? నైట్ ఒంటరిగా కనబడితే జేబుల్ ఫిల్ చేసేసుకోవడమేనా? మీరు మార్రా? బుద్ధి లేదా? నీ బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమవుతుంది ఏదో మొహమాట పడుతున్నట్టు యాక్టింగ్ ఒకటి. ఏయ్, బండాపు. పేపర్స్ ఏవే? పొల్యూషన్ పేపర్ ఎక్కడే? తొక్కలో బండేసుకొని పొల్యూషన్ చెక్కింగ్ లేకుండా మనిషి ప్రాణం గాల్లో కలిపేద్దామన్నా? తీ, ఫైన్ తీ. ఫైన్ కలెక్ట్ చేయడానికి నువ్వేమైనా ట్రాఫిక్ పోలీస్వా? చూడగానే భయపడి బెండే ఫైన్ కట్టేయడానికి నార్మల్ 90s అమ్మాయిని కాదు, 2K బేటీని. నార్మల్ పోలీస్ అయ్యండి వెహికల్స్ నాపి మనీ కలెక్ట్ చేస్తున్నావని నీ ఫోటో తీసి
వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లో నిన్ను ఫేమస్ చేయకపోతే చూడు. అయ్యో, మీరు అనుకున్నట్టు మనీ కలెక్ట్ చేసేంత బ్యాడ్ పర్సన్ కాదండి. పిల్లాడు ఆకలిగా ఉందన్నాడు, నా దగ్గర డబ్బులు లేవు, హెల్ప్ చేయడానికి బండి ఆపాల్సి వచ్చిందంతే. నా బ్యాడ్ లక్. ఎంట్రీనే మీరు వచ్చారండి. ఓహో, అవునా? అవును. పిల్లాడెక్కడ? అదిగో అక్కడే. అమ్మని అమ్మ, వీడేంటి ఇలా ఇరికించేశాడు? ఇక్కడే కూర్చున్నాడండి. మన కాన్వర్సేషన్ లో ఎస్కేప్ అయిపోయినట్టున్నాడు. యాక్చువల్లీ ఐడియా ఇచ్చిందే వాడండి. అసలు నువ్వు పోలీసువేనా? ఐడి కార్డ్ చూపించు. ఐడి కార్డ్ ఇంకా ఇవ్వలేదండి. ఈ రోజే జాబ్ లో జాయిన్ అయ్యాను. నిన్ను చూస్తేనే తెలుస్తుందిరా నువ్వు దొంగ పోలీసువని. ఉండు. ఎవరు కాల్ చేస్తున్నారండి? ఫ్రెండ్ కా? హా, పోలీస్ ఫ్రెండ్. పోలీస్ కా? పోలీస్ కి ఎందుకు కాల్ చేస్తున్నారండి? అంటే నువ్వు పోలీసువి కాదా? అయ్యో, నేను పోలీసునేనండి, కానీ టెన్షన్ లో మర్చిపోయాను. ఓహో, అవునా? అవును. 5 నిమిషాలాగు అన్ని గుర్తొస్తాయి. ఇలా ఇరికిపోయానంట్రా. ఫస్ట్ అయినా డిస్మిస్ చేయించేలా ఉంది. ఏదో ఒకటి చేయాలి. ఎస్కేప్ ఎస్కేప్. అయ్యో, అప్పుడే పోలీసులు వచ్చారండి. వీడెక్కడా? అమ్మయ్యా, ఫస్ట్ డేనే ఇలా ఇరికించావేంట్రా పతాంజీ?